ఫైనలీ ఇండియా అయితే కప్పు కొట్టారు. అసలు సెమీఫైనల్ కూడా రాదనుకున్న టీము, కాకపోతే ఈరోజు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్తో కప్పు అయితే కొట్టారు. దానికి కారణం అయితే ఇద్దరే, ఒకటి సంజు శాంసన్, రెండోది బూమ్రా. సంజు శాంసన్ బ్యాటింగ్ నెక్స్ట్ లెవెల్లో చేస్తే బూమ్రా మాత్రం అసలు ఓడిపోతానన్న మ్యాచ్ని కూడా గెలిపించి పెట్టాడు. దట్ ఈస్ ఫర్ బూమ్రా. అలాంటి బౌలరు నాకు తెలిసి వరల్డ్లోనే ఎక్కడ ఉండడు. వరల్డ్ బెస్ట్ బౌలర్ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే అసలు మ్యాచ్ చేజారిపోతుంది. బ్యాటింగ్ పిచ్ల మీద కూడా నెక్స్ట్ లెవెల్ బౌలింగ్, కేవలం 5 రన్లు 6 రన్లు ఇచ్చి బౌలింగ్ అయితే చేశాడు. ఇంకా సంజు శాంసన్ మెయిన్ మ్యాచ్ లైక్ సెమీఫైనల్, ఫైనల్, అలాగే క్వార్టర్ ఫైనల్, ఈ 3 మ్యాచ్ల్లో మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేశాడు. తన సెంచరీ గురించి కూడా చూసుకోవాలి. లైక్ ఇంకో 10 రన్లు కొడితే సెంచరీ అవుతుంది కదా అని కూడా ఆలోచించాలా. ఓకే, టీం కోసం ఆలోచించి తనైతే షాట్లు ఆడి 89 పై కూడా షాట్లు ఆడి అవుట్ అయ్యాడు. సో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. సో వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్తో టీం అయితే కప్పు అయితే కొట్టారు ఈరోజు, వరల్డ్ కప్ అయితే. సో అంతే. ఎందుకంటే సంజు శాంసన్ ఫస్ట్ మ్యాచ్ నేను టీంలో కూడా లేడు. ఆడిని 4 మ్యాచ్లు, కాకపోతే 320 రన్లు పైగా కొట్టాడు. సో దట్ ఈస్ ఫర్ సంజు ద బ్యూటీ చటా. సో బూమ్రా అయితే యాజ్ యూజువల్ మనం చెప్పకల్లా తన గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువ అయిపోద్ది తన గురించి ఎంత చెప్పినా. ఎందుకంటే వరల్డ్ నెంబర్ 1 బౌలరు, ఏ టీంలో లేడు అసలు అలాంటి బౌలరు. సో మన ఇండియాకి దొరకడం, మన ఇండియా చేసుకున్న అదృష్టం అంతే. సో ఈ మ్యాచ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. 1 సైడ్ అయిపోయింది మ్యాచ్ అయితే. 250 రన్లు కొట్టగానే మ్యాక్సిమం వాళ్ళు ఫస్ట్ నుంచి వికెట్లు కోల్పోవడం అలాగా. సో ఇంకొకడైతే ఉన్నాడు దూబే ఏంటంటే కన్సిస్టెంట్గా రన్స్ అయితే స్కోర్ చేశాడు. బట్ తను ఎవరు గుర్తించారు. లైక్ ఏంటంటే తను కొట్టిన 40-30లో అవి కూడా చాలా ఇంపార్టెంట్ రన్స్, బట్ తను ఎవరు కూడా గుర్తించరు. సో నెక్స్ట్ లెవెల్ బ్యాటర్. బౌలింగ్లో అంత కాంట్రిబ్యూట్ చేయలే, కానీ వికెట్లు తీశాడు. సో అంతే ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకోవాలంటే. సో ఈ మ్యాచ్ మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. అలాగే హోమ్ టీం హోస్ట్ చేస్తూ వరల్డ్ కప్ కొట్టిన టీం మన టీమే. అలాగే 2 సార్లు వరుసగా వరల్డ్ కప్ కొట్టిన టీం మన టీమే. సో ఈ రికార్డులన్నీ కూడా మన టీం మీద అయితే వచ్చేలా చేశారు ఈ ఇద్దరు బౌలర్, అలాగే బ్యాట్స్మెన్ సంజు అండ్ బూమ్రా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.